న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. ఇల్లందు గుడిసెల వాసుల దాహార్తి తీర్చాలని మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు చీమల నాగరత్నమ్మకు సిపిఎం వినతి. స్థానిక సిఎస్పి బస్తీ గ్రామ పంచాయతీ రాజీవ్ నగర్ శివారులో గత 5 సంవత్సరాలుగా ఇండ్లు నిర్మించుకొని నివాసముంటున్న సున్నం రాజయ్య నగర్, దేవులపల్లి యాకయ్య నగర్లోని నివసిస్తున్న గిరిజనులు, ఇతర పేద ప్రజల దాహార్తి తీర్చాలని మండల ప్రజా పరిషత్ సమావేశం వద్ద ఇల్లందు ఎంపీపీ మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు చీమల నాగరత్నమ్మకి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గుడిసె వాసులు వినతి పత్రం సమర్పించారు. గత 5 ఏళ్లుగా నివసిస్తున్న పేదలకు త్రాగునీరు లేక కిలోమీటర్ దూరం వెళ్లి మంచినీళ్లు తెచ్చుకుంటున్నామని, ఇప్పటికైనా ప్రభుత్వం కనికరించి మా దాహార్తి తీర్చాలని తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ తక్షణమే తాగునీటి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో తాలూరి కృష్ణ, ఆలేటి కిరణ్ కుమార్, మన్యం మోహన్ రావు, దారావత్ రామ్దాస్, వీరస్వామి, హుసేన్, వెంకన్న, కౌసల్య, కోటమ్మ, విజయనీల, రాణి, జ్యోతి, రజియా, హబీబ్, బున్నిషా, అఫ్జల్, బి పద్మ, సుజాత, కమల, భవానీ, మల్లయ్య, రాజు, కుమారి, అమ్మి, ప్రమీల, ఉపేందర్, మంగ, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. తాగునీళ్ల కోసం ప్రభుత్వం 300 కోట్ల రూపాయలు కేటాయించింది. ఎక్కడెక్కడ నీళ్ళ ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందుల్ని వాళ్ళు పరిష్కారం చేయాలి. దానికోసమే మనం ఈరోజు వాళ్ళకు ప్రత్యేకంగా వినతి పత్రం తయారు చేసి ఇచ్చాం. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఖచ్చితంగా మేము నీళ్ళు ఇచ్చేటువంటి ప్రయత్నం ఎంపీపీ గారు అన్నది విన్నారుగా. ఎండిఓ ఏమో మేము హామీ ఇవ్వద్దండి, హామీ ఇస్తే ఎన్నికల కోడ్ కదండి అని అంటాడు. హామీలు మాకు వద్దు, తాగడానికి నీళ్ళు ఇవ్వమంటున్నాం. మనం నీళ్ళు ఇస్తాము, అది చేస్తాం, ఇది చేస్తామని మీరేమో హామీలు అక్కర్లే, తాగడానికి నీళ్ళు ఇవ్వాలి అని చెప్పి మనం చెప్పాం. కాబట్టి తక్షణం మనకు తాగునీళ్ళ కోసం ఇవాళ ఎంపీపీ సమావేశం జరుగుతుంది కాబట్టి ఆ సమావేశంలో ఇచ్చాం. మనం ఎమ్మెల్యే గారికి కూడా ఇచ్చాం. ఎమ్మెల్యే గారికి కూడా మళ్ళీ సమాచారం ఇచ్చాం. అయ్యా మీరు నీళ్ళు ఇవ్వమని చెప్పేసి చెప్పారు, కానీ అధికారులను అడిగితే ఫారెస్ట్ వాళ్ళు నీళ్ళు ఇవ్వద్దని అంటుండ్రు, కాబట్టి మేము నీళ్ళు ఇస్తే మా మీద కేసులు అవుతాయని ఆర్డబ్ల్యూఎస్ మన మిషన్ భగీరథ అధికారులు చెప్తుండ్రని చెప్పేసి ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్తే ఎమ్మెల్యే గారు నేను కూడా మాట్లాడతా, నేను కూడా వాళ్ళకి గట్టిగా చెప్తా అని చెప్పారు. అంటే వెరసి ఏంటంటే అన్ని వైపుల నుండి మనకు నీళ్లు రావడానికి అనుకూలమైన వాతావరణం ఉన్నదా లేదా? ఉన్నది. అలాంటప్పుడు మనం అక్కడ ఎట్లా ఉండాలా? మనం అందరం అక్కడే నివాసం ఉండాలా? లేకుండా ఉంటే మాత్రం చాలా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. కాబట్టి పదే 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 ఎప్పుడు చెప్పినా ఇదే మాట మనం చెప్పుకుంటున్నాం. తక్షణం మన తాగునీటి సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ఏ టైం ఏ అధికారి అక్కడికి వస్తారో తెలియదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎవరింట్లో వాళ్ళు ఉండాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ ఈ యొక్క తాగునీటి సమస్య మీద నిన్న ఇవాళ ఇంత ఎండలో కూడా, మండుటెండలో కూడా మీరు ఫారెస్ట్ ఆఫీస్కి, ఎంపీడీఓ ఆఫీస్కి వచ్చినందుకు సిపిఎం పార్టీ మండల కమిటీ నుండి మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. చెప్పు మరి కాంగ్రెస్ మన పార్టీ మండల సెక్రటరీ మదన మాట్లాడారు, వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అట్లాగే సిపిఎం పార్టీ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ 9 న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు.